హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు టైం చూసారు కదా, 5:30 అయ్యింది. నేనైతే 5కి లేచాను అనమాట. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం కోసం 5కి లేచి తలస్నానం ఇవన్నీ చేసేసరికి ఒక అరగంట అయితే అయిపోయింది. ఈ చల్లటి చలిలో వేడి నీళ్ళు పెట్టుకొని అయితే తలస్నానం చేసేసాను అనమాట. ఇప్పుడైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళక కూడా వీడియో అనేది మీతో షేర్ చేస్తాను. అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి పిండి వంటలు అయితే చేయాలన్నమాట. అక్కడ ఇక్కడ కలిపి మేము పిండి వంటలు అనేవి అక్కడే చేసుకుంటూ ఉంటాము. అలానే నల్లపూసలు అనేవి చాలా బాగుంది కదా. ఇదైతే 200 రూపీస్కి మా ఊర్లో వచ్చే అతని దగ్గరే తీసుకున్నాం అనమాట. గ్యారంటీ సూపర్ అంటే సూపర్ ఉందండి. మెడలో వేసుకుంటే చాలా నిండుతనం వచ్చింది కదా, అది మీకు చూపించాలి అనిపించి చూపించానమాట. ఇప్పుడైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ వీడియో అనేది షేర్ చేస్తాను, చూసేయండి. బాయ్. ఇక అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసానండి. మా బుడ్డోడు అయితే పడుకున్నాడు. చెప్పాను కదా చెల్లికి బాబు పుట్టాడనేసి. 2 months బాబు అనమాట, చిన్నోడు. వాడైతే ఉయ్యాల్లో పడుకున్నాడు. ఇంకా నేను వచ్చేసరికి అమ్మ అయితే పప్పు అనేది ప్రిపేర్ చేసేసిందండి. బూర్ల కోసము ఉడకబెట్టేసి పెట్టిందనమాట. ఇలా నీళ్ళు అయితే వాడ్చేసి దాన్ని మెదిపేసి బెల్లం వేసి పొయ్యి మీద అయితే పెట్టింది. ఈలోపు నేనైతే తోపు కోసం అంటే బూర్లు వేయడం కోసం బూర్ల పిండి అయితే రుబ్బుతున్నాను. అంటే తోపు కోసం పప్పు అయితే రుబ్బుతున్నాను. అలానే గారెల కోసం కూడా పప్పు అయితే గ్రైండ్ చేసి పెట్టేశాను అనమాట. ఈ లోపు అయితే మనకి అడ కూడా రెడీ అయిపోయింది. అడ అంటే పూర్ణం ఉంటుంది కదా, అదైతే రెడీ అయిపోయింది. బెల్లం వేసి పొయ్యి మీద పెట్టి తిప్పితే మనకి చక్కగా ఇలా అయితే ముద్దలాగా రెడీ అయిపోతుంది అనమాట. మనకి ఈ మాత్రం ముద్దలాగా ఉంటేనే పూర్ణం అనేది విడిపోకుండా వస్తుంది. కాబట్టి ఇంకా అమ్మ అయితే దీనికోసం రెడీ చేస్తుంటే నేనైతే పప్పు అన్నీ కూడా రెడీ చేసి పెట్టేశాను. తర్వాత పూర్ణాలు అయితే చెల్లి చేసేస్తుంది అనమాట. చెల్లి ఏ పని చేయకూడదు కదా, బయట పని అంటే తను బాలింత కాబట్టి పెద్దగా బరువు పనులు ఏం చేయకూడదు అనేసి తనకైతే ఈ పని అయితే అప్పచెప్పేసాము. ఇంకా ఫైనల్గా బూర్లు గారెలు కూడా వేసేసామండి. ఇంకా ఆడవాళ్ళలో వీడియో ఏం తీయలేదు. ఇక మూలకి పప్పు ఉడకబెట్టేసింది. తర్వాత ఇది ఏంటంటే తోబూర్లు అనమాట. మనకి అంటే పిండి మిగులుతుంది కదా, ఆ పిండితోటి తోబూర్లు అయితే వేసేసామన్నమాట. ఇంకా పిండి వంటలు ఇక్కడేమో కలగూర అనమాట. ఇంకా సంక్రాంతి రోజు కంపల్సరిగా పెద్దలకి కలగూర అయితే వండి పెడతామన్నమాట. అన్ని రకాల కూరగాయలు వేసేసి కలగూర అయితే వండేసి పెడుతూ ఉంటాము. సో అదే రెడీ అవుతుందన్నమాట. ఇంకా అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కూడా ఇక్కడే ప్రిపేర్ చేసేసుకొని కొంచెం కొంచెం తీసుకెళ్ళి మా ఇంటి దగ్గర కూడా పెట్టేస్తామన్నమాట. ఒకరికొకరు హెల్ప్ చేసుకొని అక్కడ ఇక్కడ వంట చేయడం ఎందుకనేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఎవ్రీ ఇయర్ కూడా చేసేస్తూ ఉంటాము. ఇంకా పండగకి అయితే అక్కడ ఇక్కడ తిరుగుతూనే ఉంటామండి. ఎందుకంటే అమ్మ వాళ్ళు ఊర్లోనే ఉంటారు కాబట్టి ఇంకా అటు ఇటు తిరుగుతూనే ఉంటామన్నమాట. ఇంకా వంట అంతా కూడా ఇక్కడే ఉంటుంది, కాకపోతే అటు ఇటు తిరుగుతూ ఉంటాము. తర్వాత ఇక్కడ చెరుకు గడ అనేది కంపల్సరీ అండి సంక్రాంతికి పెద్దలకి పెట్టడానికి. సో ఇక్కడ చెరుకు గడలకి కరువైపోయాయి. అప్పుడైతే మా ఇంటి దగ్గర చాలా ఉండేవి. తర్వాత ఇక్కడ ఏంటంటే మామిడాకులు అయితే కోస్తున్నాము. మామిడాకులకి ఎక్కడికో వెళ్ళవసరం లేదు, అమ్మ ఇంటి దగ్గర పెద్ద మామిడి చెట్టు అయితే ఉంది. ఇంకా తాతయ్య అయితే పక్కన కొబ్బరికాయలు ఒలుస్తున్నాడు అనేసి కొబ్బరికాయలు తీసుకొని అయితే తాతయ్య దగ్గరికి వెళ్తున్నాను అనమాట. అంటే కొబ్బరికాయలని ఒలిపించుకోవడానికి తాతయ్య దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయలు కూడా ఒలిపించేసుకున్నాను. అంటే మా ఇంటి దగ్గరికి అలానే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి కూడా కొబ్బరికాయలు అయితే ఒలిపించేసి పెట్టుకున్నాం అనమాట. ఎవ్రీ ఇయర్ కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే మొత్తం అన్నీ కూడా ప్రిపేర్ చేస్తామండి. అమ్మ ఉండడం వల్ల చాలా హెల్ప్ అవుతుందన్నమాట. అలా లేదు అంటే ఒక్కదానే చేసుకోలేను కదా, ఊర్లోనే కాబట్టి చాలా ఈజీగా అయిపోతుంది మాకైతే. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పనంతా అయిపోయింది. పిండి వంటలు అన్నీ కూడా అయిపోయాయి కదా. ఇంకా నేను మూలకి పెట్టడానికి కొంచెం కొంచెం పిండి వంటలు అన్నీ కూడా తీసుకొని మా ఇంటికి అయితే వచ్చేసానండి. ఇంటికి వచ్చేసి కొంచెం అయితే ఫ్రెష్ అయిపోయాను అనమాట. మార్నింగ్ తలస్నానం చేసేసాను కాబట్టి తలస్నానం చేయకుండా మామూలుగా స్నానం చేసేసి చీర అయితే కట్టేసుకొని ముందైతే దేవుని దగ్గర దీపం పెట్టేసుకున్నాను. తర్వాత అమ్మమ్మకి తాతయ్యకి కూడా ఎవ్రీ ఇయర్ బట్టలు పెడతామన్నమాట. అంటే మా ఆయన వాళ్ళ అమ్మ నాన్న అనమాట. అంటే నాకు అత్తయ్య మామయ్య, కానీ అమ్మమ్మ తాతయ్య అనే పిలుస్తాను, ఎందుకంటే వాళ్ళు అమ్మమ్మ తాతయ్య కాబట్టి. సో అమ్మమ్మ తాతయ్యకి ఎవ్రీ ఇయర్ కూడా బట్టలు అయితే పెట్టేస్తామన్నమాట. ఇలా బట్టలు పెట్టి వాళ్ళకి నచ్చిన పిండి వంటలు ఇవన్నీ కూడా ఈ ఒక్కరోజు పెడతాం కాబట్టి అన్నీ కూడా పెడతామండి. ప్రతిదీ కూడా అంటే మనం చేసిన పిండి వంటలు, ప్రతి కూరగాయ, కలగూర ఇవన్నీ కూడా పెడతామన్నమాట. చెరుకు, గుమ్మడికాయ, కొబ్బరి బొండం ఇవన్నీ పెట్టి ఆ రోజైతే పెద్దల్ని పూజిస్తారు. మా
మాకు సంక్రాంతి పండుగ అంటే పెద్దలకు బట్టలు పెట్టుకోవడం అండి. చాలా వరకు కూడా సంక్రాంతి ఇలానే చేస్తారు మా సైడ్ అయితే. ఇలా బట్టలు పెట్టేసుకొని ఇంక అందరం కూడా సాంబ్రాణి వేసి ధూపం వేసి దండం అయితే పెట్టేసుకుంటాము. అప్పటి వరకు కూడా ఏమీ తినకుండా ఉండి దండం అయితే పెట్టుకుంటాం అనమాట. ఆల్మోస్ట్ ఆ రోజైతే 11:30 ఇలా అయిపోయింది టైం అయితే. ఇంకా 11:30 వరకు పిల్లలు కూడా ఏం తినకుండా ఉన్నారండి. చాలా గ్రేట్ అసలు. ఇంకా పిల్లలకి బొట్టు పెట్టేసి వాళ్ళు కూడా దండం పెట్టుకున్న తర్వాత ఇంకా వాళ్ళు ఆకలికి ఏముంటారు చెప్పండి. మేమైతే మార్నింగే తినేమని చెప్పాము. పిల్లలైతే తినలేదనమాట. అమ్మ వాళ్ళ ఇంటికి మా ఇంటికి తిరుగుతూనే ఉన్నారు వాళ్ళు కూడా. ఇంకా మా చందమ్మ అయితే ఇంకా పూజ అయిపోయిన వెంటనే అట్టిపళ్ళు అయితే లాగించేస్తుంది. నేనైతే ఇంకా చూసారు కదా ఫైనల్గా నేనైతే ఇలా రెడీ అయ్యాను అనమాట. సింపుల్ శారీయే, కొంచెం అంటే హ్యాండ్స్కి బుట్ట చేతుల్లాగా పెట్టుకున్నాను అనమాట. ఇది నేను వీడియో తీసి పెడతాను. చాలా బాగుంది మోడల్ అనేది. అందరూ చూసి చాలా బాగుంది అనేసి చెప్పారనమాట. బ్లౌజ్ అనేది నేను వీడియో అనేది షేర్ చేస్తాను. ఇంకా ఆ రోజు మనకి ప్రోగ్రామ్స్ అవి వస్తూ ఉంటాయి కదా, ఇంకా అవన్నీ కూడా చూస్తూ చక్కగా అట్టిపళ్ళు ప్రసాదాలు అన్నీ తినేసి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చామండి. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా అమ్మ వాళ్ళ అత్తకి మామకి బట్టలు అయితే పెడుతుంది. మా తాతయ్యకి మా నానమ్మకి ఇంకా బట్టలు పెడుతుంది కదా. నేను మనవరాలిని కాబట్టి ఇంకా సాంబ్రాణి ధూపం వేసేసి నేను కూడా దండం అయితే పెట్టేసుకున్నాను. ఇంకా దండం పెట్టేసుకొని ఇక్కడ పూజ కూడా అయిపోయింది. ఇంకా మేమైతే ఆ రోజు ఇంకా వాటితోటే లంచ్ అయితే ఫినిష్ చేసేసాం అన్నమాట. ఇంకా ఇక్కడ ఏంటంటే తాతయ్య వచ్చి అన్నీ కూడా టేస్ట్ చేసి వెళ్ళు అనేసి సరదాగా చెప్తున్నాను. ఇక సంక్రాంతి సాయంత్రం అంటే సంక్రాంతి పండుగ రోజు సాయంత్రం ఇలా కల్లాపు చల్లేసి గీతలైతే గీస్తారు. ఇలా ఇంకా ధనుర్మాసంలో మనం గీత ముగ్గులు వేస్తూ ఉంటాం కదా, ఇంకా గీతలు పెట్టే ముగ్గులు అనేవి ఈ రోజుతో ఫైనల్ అన్నమాట. ఇంకా ఇక్కడితో మా సంక్రాంతి పండుగ అయితే అయిపోయింది. మరి మీరు సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో అనేది కింద కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.